బాలు కరెక్ట్‌గా గ్లాస్‌లో మందు పోసుకొని తాగే టైంకి మీనా పాల గ్లాస్‌తో వస్తుంది పైకి. అయితే మీనా పిలవలేక సౌండ్ చేస్తుందనమాట చిన్నగా. అయితే వాళ్ళ నాన్న ఏమన్నా వచ్చాడేమో అనుకోని బాలు కంగారుగా అయితే వస్తూ నేను ధ్యానంలో ఉన్నాను, వస్తున్నాను అన్నట్టు చెప్తాడు. తీరా చూస్తే మీనా, ఏంటి ఈ డోర్ కొట్టి రావాలని, కాలింగ్ బెల్ కొట్టాలని తెలీదా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అన్నట్టు మాట్లాడతాడు బాలు. మీనా ఏమో ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది బాలుని. అదేంటి అలా అడుగుతున్నావు? అలా గుడ్లప్పగించుకొని చూస్తున్నావు అనైతే అంటూ, అయినా నువ్వు చూస్తే నేనేమి భయపడను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అసలు నీకు కామన్ సెన్స్ లేదు. ఈ ప్యాలెస్‌కి ఎక్కడ డోర్ ఉంది? ఎక్కడ కాలింగ్ బెల్ ఉంది? అనైతే చెప్తుంది మీనా. అమ్మో! గడుసు పిండానివే నువ్వు అనైతే అనుకుంటూ బాలు నోటితో పిలిస్తే అదే కాలింగ్ బెల్. పిలవచ్చు కదా! అనైతే అంటూ ఉంటుంది. సర్లే నీతో నాకెందుకులే కానీ అమ్మమ్మ పాలిమ్మని చెప్పింది. నువ్వు తీసుకో నేను వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే, మందులోకి పాలు కలుపుకుంటే బావుంటాయా? బాగుండవు కదా! అయినా నాకు పాలు తాగేంత మంచి అబ్బాయిని ఇంకా తీసుకెళ్ళిపో అన్నట్టు చెప్తూ ఉంటాడు. సడెన్‌గా మీనా ప్లీజ్ అండి పాలు తీసుకోండి అన్నట్టు మాట్లాడుతుంది. బాలు ఆశ్చర్యపోతాడు. ఇదేంటి ఇలా ప్లేట్ ఫిరాయించింది? ఎందుకబ్బా! అనైతే అనుకుంటూ ఇంత గౌరవంగా నన్ను మాట్లాడేది ఏ పోలుగంప అనేది అనుకుంటూ ఉంటే, సుశీల గారొచ్చారని మీనా అలా మాట్లాడుతుందనమాట. ఓహో! షీలా డార్లింగ్ వచ్చిందని ఇలా ప్లేట్లు ఇన్ని తిరగదిప్పి మాట్లాడావా నువ్వు అనైతే అనుకుంటూ, రేయ్! పాలు తాగడానికి నిన్ను బతిమలాడుకోవాలా? తీసుకురా గ్లాసు అన్నట్టు వాళ్ళ నానమ్మ అనడంతో ఇక పాలు తీసుకోవడంలో మీనాకి బాలు గోరు గుచ్చుకుంటే అబ్బా! అన్నట్టు అరుస్తుంది. అదేంటి ఏందో అమ్మమ్మ చీమ కుట్టినట్టుగా అనిపించింది అంటే కుట్టింది చీమ కాదు మీ ఆయనే గండు చీమలాగా అయ్యి కుట్టాడనైతే చెప్తూ ఉంటుంది. ఇక మీ ఇద్దరు 4 రోజుల దాకా దూరంగా ఉండాలని చెప్పని తీసుకెళ్ళిపోతుంది షీలా డార్లింగ్. అయితే ఆ రూమ్ మొత్తం డెకరేట్ చేస్తుంటారు ఫస్ట్ నైట్‌కి అన్నట్టు. ఇక మీనా ఒకటే ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఇక ఇంతలో ప్రభావతి వచ్చి విపరీతమైన కోపాన్ని మీనా మీద చూపిస్తుంది. లే పైకి దర్జాగా పరుపుల మీద కూర్చోన్నావే పెద్ద మీర్జాపూర్ యువరానిలాగా మీ ఇంట్లో నువ్వు పట్టు పరుపుల మీద పడుకున్నావా? కటిక నేల మీదే కదా పడుకున్నావు. అగ్గిపెట్టంత ఈ ఇంటిలో అంత అట్లా ఉండి ఈ ఇంట్లో దర్జాగా ఉందాం అనుకుంటున్నావా? ఏదో ఒక మూల చూసుకొని కిందే పడుకో. ఇంకొకసారి నువ్వు బెడ్ మీద పడుకున్నట్టు నేను గాని చూశానంటే నీకు బాగుండదు అన్నట్టు చెప్తుందనమాట. మీనా ఎందుకత్తయ్య మీరిలా మాట్లాడతారు? ప్రతిదానికి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటారనైతే అంటూ ఉంటుంది. ఇక ఆమెతో గొడవ ఎందుకులే అన్నట్టు మీనా చాప దిండు తీసుకొని వెళ్ళి బయటికెళ్ళి మెట్ల దగ్గరగా కరెక్ట్‌గా అక్కడే పడుకుంటుందనమాట. అదైతే చూస్తుంది. నా కొడుకు రూమ్‌లో ఇది దర్జాగా పట్టు పరుపుల మీద పడుకుంటే నేను చూస్తూ ఉండాలా? నా వల్ల కాదు నేనట్లా ఊరుకోను. మీనాని తక్కువ చేసి ఏదో ఒక రకంగా అవమానిస్తూ బాధ పెడుతూనే ఉంటుంది ప్రభావతి. ఈ ప్రభావతి బుద్ధి ఎప్పుడు మారుతుందో ఏమో! తన కూ తన కూతురికి కూడా పెళ్ళైతే అక్కడ అత్తారింటి వాళ్ళు తన కూతురితో అలాగే ప్రవర్తిస్తే ఈ ప్రభావతి తట్టుకోగలదా? అదెందుకు అర్థం చేసుకోదో ఏమో ఈ ప్రభావతి. నెక్స్ట్ ఏమవుతుందో